హాయ్ అండి. ఇప్పుడు మనం అక్బర్ బీర్బల్ కథల్లో నుండి గాలి మేడలు అనే ఒక చక్కటి కథను విందాము. ఒక రోజున అక్బర్ బీర్బల్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో గాలి మేడల ప్రసక్తి వచ్చింది. బీర్బల్, గాలి మేడలు అంటుంటారు, అవి ఎలా ఉంటాయి? వాటిని కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించాడు అక్బర్ పాదుషా. జహాపనా, గాలి మేడలు కట్టడం అందరికీ సాధ్యపడే పని కాదు. కొందరికి గాలి మేడలు కట్టడంలో ప్రావీణ్యత ఉంటుంది. సర్వసాధారణంగా గాలి మేడలు కట్టేవారిని గుర్తించడం కూడా కష్టం అన్నాడు బీర్బల్. ఈ మాటలకు అక్బర్ పాదుషా తనకు గాలి మేడలు చూడాలని ఉందని, పనివారిని రప్పించి కట్టించవలసిందని, ఖర్చుకు వెనకాడవద్దని ఆదేశించాడు. సరే, పాదుషా వారి ఆజ్ఞ మేరకు గాలి మేడలు కట్టించుతాను. వాటికి పునాదులు గోడలు ఉండవు. ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు. ఎన్ని అంతస్తులు కట్టించమంటారు? మీరు ఎన్ని అంతస్తులు కట్టించమంటే అన్ని అంతస్తులు కట్టగల వారిని రప్పించి మేడలు 6 మాసాల్లో కట్టిస్తానన్నాడు. ఆ తరువాత బీర్బల్ పాదుషా వారి దర్శనానికి రావటం మానివేశాడు. బీర్బల్ రాకపోవటంతో అక్బరుకు కాలక్షేపం జరగక కబురు చేశారు. పనివాళ్ల కోసం తిరుగుతున్నాను. వారు దొరకగానే మీ దర్శనానికి గాలి మేడలతో పాటు వస్తానని సమాధానం పంపించాడు. అనుకున్న ప్రకారం 6 నెలల కాలం గడిచిపోగా బీర్బల్ ఒకనాడు పాదుషా వారి సన్నిధికి ఒక వ్యక్తిని తీసుకునొచ్చాడు. ఏమయ్యా బీర్బల్, గాలి మేడల నిర్మాణం ఎంతవరకు వచ్చింది అని ప్రశ్నించాడు అక్బర్ పాదుషా. ప్రభువుల వారు సావధానంగా ఉంటే గాలి మేడల దర్శనం జరుగుతుంది. ఇతడే గాలి మేడల నిర్మాణంలో ఎంతో ప్రవీణుడు. నా వద్దకు వచ్చిన ఇతడు మీ దర్శనమును కోరి ఉన్నందున మీ తావునకు తీసుకొచ్చాను. కొద్ది క్షణాలు మీరు అతనితో మాట్లాడితే వీనికి గల ప్రావీణ్యత మీకు అవగతమవుతుంది అన్నాడు బీర్బల్. నువ్వు చాలా ప్రవీణుడవని బీర్బల్ చెప్తున్నాడు. నీదే ఊరు? నీ తల్లిదండ్రులెవరు? నువ్వేం చేస్తుంటావని అక్బర్ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. జహాపనా, ఏమని చెప్పను? చాలా చరిత్ర కలిగిన సమర్థుడను. నా తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి నన్ను పెంచగలిగారు. మా స్వగ్రామమైన బర్మల్ నగరుకు తరచుగా పహిల్వానులు వచ్చేవారు. వారితో పసితనంలోనే కుస్తీలు పట్టేవాణ్ణి. నా పేరు చెబితే మల్లయోధులు మా ఊరు వచ్చేవారే కాదు. ఇరుగు పొరుగు రాజులు నా కీర్తి విని నన్ను తమ వద్దకు పిలిపించుకొని కానుకలు నేను మోయలేనంతగా ఇచ్చేవారు. ఆ కానుకలతో నేనే నా తల్లిదండ్రులను పెంచేవాణ్ణి. ఒక్క మల్ల విద్యతోనే కాక ఇంకా అనేక విద్యలలో పేరు కీర్తులు అందుకున్నాను. తమ వంటి ప్రభువులను ఆశ్రయించి వారికి రక్షకుడిగా, వారి శ్రేయోభిలాషిగా ప్రవర్తించగలే చతురుడను నేను. మిమ్మల్ని ఆశ్రయించి ఒక చిన్న జాగీరును సంపాదించి ఆ జాగీరుకు నా తండ్రిని సుల్తానుని చేసి వారి అంగరక్షకుడిగా ఉండి మరొకటి జాగీర్లు సంపాదించుకొని తమ వంటి వారి స్నేహ సౌశల్యాదులతో వర్ధిల్లగల సమర్థత కలిగిన వాడనంటూ ఇంకా ఏమేమో చెబుతున్న అతనిని బీర్బల్ ఆప్ చేశాడు. విన్నారు కదా ప్రభు, గాలి మేడలు కట్టడంలో ఇతనే సాటి. గాలి మేడలకు నివాస స్థలం, పునాదులు, కిటికీలు అక్కర్లేదు అన్నాడు. గాలి మేడల నిర్మాణం వివరించటానికే ఈ గాలి మేడల శిల్పిని మీ వద్దకు తీసుకొచ్చాను. ఆశ మీద ఆశ, ప్రగల్భాల మీద ప్రగల్భాలు పేర్చి రమ్యమైన ఊహలు నిర్మించుకొని వాటిలో ఆకాశపదంలో ఊరేగటం ఈ గాలి మేడలు కట్టేవారి పని. ఆశల పేర్పు, ప్రగల్భాల నేర్పు, ఊహలల్లుకోవటంలో ఓర్పు, ఎదుటివారిని గమనించకుండా పొల్లు మాటలతో, వట్టి మాటలతో బ్రతికేవారి పనే గాలి మేడలు కట్టడం. జహాపన, పొల్లు కబుర్లు, స్థిరం లేని ఆశలు, యుక్తాయుక్తాలు తెలియని డాంబికాలే గాలి మేడలు. సమర్థతను గుర్తెరగకుండా సాధ్య అసాధ్యాలను గమనించుకోనట్టి వారి కల్పనా జగత్తులోనివే గాలి మేడలు అని వివరించాడు బీర్బల్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.